డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. పహల్గాంలో ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ఆచితూచి వేస్తుంది. అలానే పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేసేటువంటి వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం అధికారికంగా సింధు నది జలాల వినియోగానికి సంబంధించిన ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ఓ లేఖ రాసింది. ఆ లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారు, ఏ కారణాలతో ఈ ఒప్పందాన్ని ప్రస్తుతానికి నిలుపుదల చేస్తున్నట్టుగా భారత ప్రభుత్వం చెబుతోంది. ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది లేఖ ప్రతి భారత ప్రభుత్వం రాసినటువంటి లెటర్. ఇది సెక్రటరీ లెవెల్లో, అంటే ముఖ్యంగా ఇది జలవనరుల శాఖకి సంబంధించినటువంటి అంశం కాబట్టి జలవనరుల శాఖ సెక్రటరీ దేవశ్రీ ముఖర్జీ ఈ లెటర్ రాశారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి సేమ్ కౌంటర్ పార్ట్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తాజాకి రాసినటువంటి లెటర్ ఇది. ఈ లెటర్ లో 3 ప్రధానమైనటువంటి అంశాలను పేర్కొన్నారు. ఇందులో ఒప్పందాన్ని నిలుపుదల చేయడానికి గల కారణాన్ని విశ్లేషించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ అవుతుంది. 3rd పాయింట్ లో అది చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. దిస్ ఈస్ విత్ రెఫరెన్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ నోటీసెస్ సెంట్ టు గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ సీకింగ్ మోడిఫికేషన్ ఆఫ్ ద ఇండస్ వాటర్స్ ట్రీటీ 1960. సో ఈ ట్రీటీకి సంబంధించినటువంటి అండర్ ఆర్టికల్ 12 of 3 of the treaty. These communications cited fundamental changes in the circumstances that have taken place since the treaty was executed that require a reassessment of obligations under various articles of the treaty. Read this. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకంటే 1960లో వచ్చినటువంటి ఒప్పందం ఇది. ఇప్పుడు అకస్మాత్తుగా భారత ప్రభుత్వం ఎందుకు నిలుపుదల చేసింది అనే దానికి ఉగ్రదాడి అనేటువంటి అంశం ఒక ప్రధాన కారణం అయితే, టోటల్ గా ఈ ఏరియాలో జరిగినటువంటి డెమోగ్రఫిక్ చేంజెస్ ని పరిగణలోకి తీసుకోవాలనేటువంటి మాటను భారత ప్రభుత్వం ప్రస్తావించింది. ఇది చాలా ముఖ్యం. ఏంటంటే ఒప్పందాన్ని ఫర్దర్ గా కొనసాగించేటువంటి క్రమంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఇది 65 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒప్పందం. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని 65 ఏళ్ల తర్వాత సమీక్షించేటువంటి అవకాశాన్ని భారత ప్రభుత్వం ఈ ఘటన తర్వాత చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఆ ఒప్పందం ప్రకారం సింధు నదికి ఉన్నటువంటి తూర్పు వైపు నదుల పైన భారతదేశానికి పూర్తి హక్కులు ఉన్నాయి. కానీ సింధు నది పైన మాత్రం 80% జలాలను వినియోగించుకునేటువంటి హక్కు పాకిస్తాన్కే కట్టబెట్టారు. దీన్ని ఒక సావకాశంగా ఉపయోగించుకొని పాకిస్తాన్ రకరకాల కుయుక్తులు పన్నుతుంది. వాటిని అదుపు చేసేటువంటి క్రమంలో ఈ ఒప్పందాన్ని పునఃసమీక్ష చేయాలనేటువంటి సంకల్పాన్ని భారత ప్రభుత్వం ఈ లేఖ ద్వారా తెలియజేసింది. సో అందులో సెకండ్ పాయింట్ ఒకసారి మనం చూద్దాం. దీస్ చేంజెస్ ఇంక్లూడ్ సిగ్నిఫికెంట్లీ ఆల్టర్డ్ పాపులేషన్ డెమోగ్రాఫిక్స్ in the accelerated the development of clean energy and other changes in the assumptions underlying the sharing of waters under the treaty. సో ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల రీత్యా ట్రీటీలో మార్పులు కావాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది ఈ 2వ పాయింట్ ద్వారా. ఇక 3వ పాయింట్ తీవ్రవాదానికి సంబంధించినటువంటి అంశాన్ని చాలా క్లియర్ గా ప్రస్తావించింది. ది ఆబ్లిగేషన్ టు ఆనర్ ఏ ట్రీటీ ఇన్ గుడ్ ఫెయిత్ ఈజ్ ఫండమెంటల్ టు ఏ ట్రీటీ. ఒక ఒప్పందాన్ని అమలు చేయాలంటే ఒక మంచి విశ్వసనీయమైనటువంటి వాతావరణం ఉండాలి. అది ఫండమెంటల్ గా భావించాల్సినటువంటి అంశం. కానీ ఇక్కడ ఏమైందంటే వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్స్టెడ్ ఈ సస్టైన్డ్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం బై పాకిస్తాన్ టార్గెటింగ్ ద ఇండియన్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ పాయింట్ ని కీలకమైన పాయింట్ గా చూడాలి. తీవ్రవాద ముప్పుని సృష్టించడంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్ లోయలో సృష్టిస్తున్నటువంటి విధ్వంసానికి పాకిస్తాన్ వ్యూహాలు, పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి విధానాలే కారణం అని చెప్పని ఈ పాయింట్లో ఆరోపించింది. ఫస్ట్ అంటే ప్రయారిటీ పాయింట్ ని డెమోగ్రఫిక్ చేంజెస్ అలానే ట్రీటీలో మార్పులు అనేటువంటి దాన్ని ప్రస్తావిస్తూ రెండో దానికి ఈ ప్రయారిటీ ఇచ్చింది. కాబట్టి భారత ప్రభుత్వం యథాతథంగా సింధు ఒప్పందాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటి సంకేతాన్ని ఈ లేఖ ద్వారా ఇచ్చింది. ఇక చివరి పాయింట్ చూస్తే కనుక రిజల్టింగ్ సెక్యూరిటీ అండర్ uncertainties have directly impeded India's full utilization of its rights under the treaty. సో ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల వల్ల పూర్తి స్థాయి హక్కులను వినియోగించుకున్నాం. ఫర్దర్ మోర్ అపార్ట్ ఫ్రమ్ అదర్ బ్రీచెస్ కమిటెడ్ బై ఇట్, పాకిస్తాన్ హ్యాస్ refused to respond to India's request to enter into negotiations as envisaged under treaty. సో ఈ ట్రీటీకి సంబంధించి వీటిపైన చర్చలకు కూడా పాకిస్తాన్ సుముఖంగా లేదు. కాబట్టి ఇప్పుడు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితిని పాకిస్తానే కల్పించిందని చెప్తూ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ హియర్ బై డిసైడెడ్ దట్ ద ఇండస్ వాటర్స్ ట్రీటీ 1960 విల్ బి హెల్డ్ ఇన్ అబేయన్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. సో ఈ లెటర్ వెళ్ళిన క్షణం నుంచే ఈ ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. దేవశ్రీ ముఖర్జీ సంతకం చేసి పంపించినటువంటి లెటర్ భారత ప్రభుత్వం
జలశక్తి శాఖ తరపున. సో ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతుందంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జలశక్తి మంత్రి అలానే రక్షణ మంత్రి వీళ్ళందరూ ఒక కీలకమైనటువంటి భేటీ నిర్వహిస్తున్నారు. సింధు నదికి సంబంధించినటువంటి నదీ జలాల వినియోగం పైన ఒక వ్యూహాత్మక విధానాన్ని డ్రాఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. అంటే యథాతథంగా 1960 సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేసేటువంటి అవకాశాలు భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే 65 ఏళ్ల తర్వాత జరిగినటువంటి పరిణామాలు, మార్పులు, చేర్పులు, అంతర్జాతీయ చట్టాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని పునఃసమీక్షించేటువంటి ఒక అవకాశంగా భారత ప్రభుత్వం మలుచుకోబోతోంది. పాకిస్తాన్ కనుక ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే, ఉద్రిక్తతలు తగ్గించడానికి సహకరించకపోతే జరిగినటువంటి దారుణానికి ప్రతిఫలంగా ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఊహించనటువంటి నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి పాకిస్తాన్కి ఎదురవుతుంది అంటున్నారు. సో ఒకవైపు అంతర్జాతీయంగా దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నారు, మరోవైపు వ్యూహాత్మకంగా ఏరువేత కార్యక్రమం జరుగుతుంది. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి తీవ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లని భద్రతా బలగాలు ఇప్పటికే ధ్వంసం చేశాయి, వారిని చుట్టుముట్టినట్టుగా సమాచారం ఉంది. అలానే క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని అరికట్టేటువంటి క్రమంలో 2-3 చోట్ల ఫైరింగ్లు జరిగినాయి. మరోవైపు సరిహద్దు రేఖ మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇండస్ వ్యాలీకి సంబంధించి ముఖ్యంగా ఇండస్ రివర్ వాటర్స్కి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక కీలకమైన డెసిషన్ భారత ప్రభుత్వం వెలువరించే అవకాశం ఉందని ఈ లేఖను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.